నరసరావుపేటలో జిల్లా వైసీపీ ఆఫీస్కి అనుమతులు లేవంటూ అధికారులు నోటీసులు ఇవ్వడంపై మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. 2014-2019కి మధ్య టీడీపీ ప్రభుత్వం జీవో తెచ్చి అనేక జిల్లాల్లో టీడీపీ ఆఫీసుల నిర్మాణానికి ప్రభుత్వ స్థలాల్ని కేటాయించుకున్నారని గోపిరెడ్డి ఆరోపించారు. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే నోటీసులు ఇచ్చారన్నారు. పార్టీ ఆఫీస్ విషయంలో ఇక నుంచి ఏదున్నా కోర్టు ద్వారా ముందుకు వెళ్తామని చెప్పారు. 4-5 రోజుల నుంచి రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు అనుమతులు లేవని ఈ ప్రభుత్వం తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేసే కార్యక్రమం చేశాం. జిల్లాల వారీగా కూడా ఈ యొక్క ఆఫీసులన్నింటినీ కూడా అనుమతులు లేవు, వీటన్నిటికి కూడా నోటీసులు ఇచ్చే కార్యక్రమం చేయటం. ఈ యొక్క ఆనవాయితీ ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. 2014-19 మధ్య పార్టీ ఆఫీసుల కోసం నిర్మాణం కోసం టీడీపీ కేటాయించుకున్న స్థలాలు ఇవన్నీ. లీగల్గా కూడా దీని మీద ప్రొసీడ్ అవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం.